ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి. ఇది ఎవరికైనా, ఎంతటి వారికైనా. ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడి యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి, మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు. ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు. వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి. పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం. వాళ్ళు ఇంత మట్టితో మేం చేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు. ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు. అమరకోశంలో ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది. అందుకని ఇది ఈశ్వరుడు, జగన్నియామకుడు, జగత్ప్రభువు అని నమ్మారు. నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు. వారలహర్నిశంబులను పార్థివలింగ సమర్చనంబు విస్తారముదంబు పెంపెసగ సల్పుడు అయ్యడు రజమౌళి అవ్వారల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్ధీరులిటన్ వసింపుమన దేవరయుండి హిమాటవీ స్థలిన్. ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి, మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా, ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు, మీకేం కావాలి కోరుకోమని అడిగారు. అడిగితే స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వతాల యొక్క శృంగాల మీద నీవు స్వయంభూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు. ఎక్కడ హిమాలయ పర్వతాలు? కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి. ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు. చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు 9 దాటితే కరెంటు తీసేస్తారు. ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే. ఆ కాటేజెస్లో తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి వెళ్ళుట, ఎవరు వెళ్ళరు. ఎందుచేతనంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేరు. మంచు హోరుమని వాన పడిపోతుంది. ఇప్పుడు బాగుంటుంది, కాసేపటికి కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది. మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి. ఇట్నుంచి రుద్రప్రయాగ, అట్నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగా నది, బదరిలో అలకనందా నది రెండు ప్రవహిస్తుంటాయి. ఆ నదుల చప్పుళ్ళు, పర్వతాల మించి ఎన్ని జలపాతాలు పడిపోతుంటాయో దర్దర్ వచ్చేసి జలపాతం వెళ్ళిపోతుంటుంది. నడిచి ఎవ్వరూ వెళ్ళరు. ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెడుతుంటారేమో. ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు. ఒకటి డోలీల్లో వెళ్ళాలి. డోలీల్లో వెళ్ళడానికి నాబోటి గండి ఎక్కించుకోరు. ఎందుకు ఎక్కించుకోరంటే కుర్చీయే చిన్నదిగా ఉంటుంది. నేను డోలీలో వెళ్ళిపోదాం అనుకున్నాను, వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కన్నారు. నాకేం భయం లేదు, ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను. కాబట్టి ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం, ఏదో కొంచెం కాస్త డెలికేట్గా ఉండి అందులో కూర్చునేవారంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు. అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళని ఎక్కించుకుంటారంటే నా ఉద్దేశం, నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు. వాళ్ళు కొంచెం మగవాళ్ళ కన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలిక అని. వాళ్ళు పాపం చాలా సేవ చేస్తారు. వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు, మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి. విచిత్రం ఏంటో తెలుసా అంటే 2 గుర్రాలను ఒకటే తోలుతాడు. ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు ఈ అంచు దగ్గరికి వెడుతుంది. ఒక్కసారి కానీ జారిందో వెతికేవాడు కూడా ఉండడు. ఇంకెవరు వెతకడం అన్న సమస్య ఉండదు. ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం కదమ్మా, వెళ్ళాం కదా మనం. అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడమే, చిన్నాభిన్నం అయిపోతుంది శరీరం. అసలు వెతకరు. కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడని వెళ్ళిపోతారు. కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ఇస్తే ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు, డిస్పోజబుల్ రెయిన్ కోట్. అది వేసుకుని ఆ గుర్రం ఎక్కి వెళ్ళిపోతుంది. హోర్న వాన వస్తుంది, తడిచి ముద్దయిపోవడం. దిగడానికి ఉండదు. కేదారం వెళ్ళి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది. ఇవన్నీ పుళ్ళైపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాట్లేక ఆ గుర్రం మీద కదలికకి. అది జీను కదులుతుంటుంది కదా, దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కిపెట్టి ఏమైనా అందామంటే అది కాస్త కాలు జారింది అనుకోండి, కిందకి అయిపోయిందే. కాలుని పెడితే పెట్టింది, కిందకి దిగితే చాలని అలా కూర్చోవాలంతే. కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర. ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంటుంది. పరుగున లోపలికెడితే లోపల పెద్ద అంతరాలయం. అక్కడ కేదారేశ్వరుడిగా వెలిశాడు మహానుభావుడు. కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణం నిర్ణయం చేసింది. పెద్దలు నిర్ణయం చేశారు. లేదా
అలా జరగాలని ఎవరు కోరుకోకూడదు. కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకానొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది. ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది. యుగాలైపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి ఒక గమ్మత్తు ఉంటుంది. శివుడికి పునఃప్రతిష్ఠ ఉండదు. ఎందుకుండదంటే శివలింగం అలా క్షీణించిపోయి ఏదో ఇంత మొక్కుంది అనుకోండి, అదే శివలింగం అంతే. దానికో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు. అంతేగాని గుణపాలెట్టి తవ్వేసి మళ్ళీ పునఃప్రతిష్టలనే ఉండవు దానికి. కాబట్టి కొన్ని యుగాలు దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ హర్యశ్వ సంకాశుక కుంతీపుత్రకులల్ల లింగమును బల్కూర్మిన్ సమీపింప ఆద్యంతాతీతుడు శంభుడొక్క మహిషంబై పారుటన్ గాంచి కౌంతేయుల్ కడుభక్తిమై నుడిసి లాగన్ చిక్కెం పుచ్చం బటన్. ఈ పాండవులందరూ 5గురు కలిసి కేదారేశ్వరలింగ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం, అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ, ఆయనకు అదో ముచ్చట. ఆయన ముచ్చట ఎందుకు అలాగంటే మనం ఏం చెప్తాం? అనమాచార్యులు వారు అడిగారు, ఏమిటయ్యా ఈ ఉయ్యాలలో కూడా ఏమిటి, 2 భార్యల్ని చెట్టు 2 పక్కలా పెట్టుకుని, అది పిల్లలందరూ వచ్చారా, నువ్వేమో ఉయ్యాల ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు లొగుతుంటావా? పిల్లలు మనవలు మేమందరం నీ బిడ్డలు మేమందరం కూర్చుంటే నువ్వేమిటి 2 పిల్లల్ని పెట్టుకుని ఊగడం ఏమిటి అసహ్యంగా, ఏమిటి అలవాటు ఏమిటి నీకని అడిగాడు ఆయన. నాకు అర్థమైందిలే, అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. నీ తప్పు కాదు స్వామి, మా మనస్సులు ఎప్పుడు చెంచలం కదా, చెంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనమిచ్చావని స్తోత్రం చేశారు. అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక. పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు. ఆయనకో ముచ్చట పుట్టింది. ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు. అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు, ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది, ఇది ఖచ్చితంగా శంకరుడే. మీరు చూడండి, ప్రకృతి సహజంగా మనకు ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏదో వెంకటాచలం వెళ్ళామనుకోండి, వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవ అయిపోయిన తర్వాత మీరు లేచి స్వామివారి ఆలయంలోకి వెళ్ళిపోతారని లేచి నమస్కారం చేస్తున్నారు అనుకోండి, ఎవ్వరూ లేరు, ఏదో కాకినాడ నుంచి వెళ్ళిన వాళ్ళు 100 మందో 120 మందో ఉన్నారనుకోండి. ఆ రోజు స్వామి మాడవీధుల్లో వెడుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళిపోతారేంటి రూమ్కి, మాడవీధుల్లో స్వామితో పాటు ఎడదామని వెనకాల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనకాతలు ఇలా దూరంగా నించుని ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద అంటూ పెడతారా? కాసేపటికి ఇంకో కోరిక పుడుతుంది, ఒక్కసారి ఇలా పట్టుకుంటే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అవి ఇంతంత ఉంటాయి. వెళ్ళి అయ్యా ఓసారి పట్టుకుంటా ఉంటారు. వాళ్ళు అంటారు మీరు పట్టుకోలేరు అంటారు. సెక్యూరిటీ వాళ్ళు అంటారు పట్టుకోకూడదంటారు. అయినా మీరు ఆకలి చూపులు చూస్తున్నారనుకోండి, వాళ్ళ వంక ఒక్కసారి పట్టుకుందామని. పెద్ద ఎవరు లేరు పాపం, వీళ్ళు ఏదో భక్తుల్లో ఉన్నారు, అందరూ కాకినాడ నుంచి వచ్చారు, అందరూ 120 మంది మాట్లాడుకుంటూ ఒక్కసారే కదా వచ్చారు, ఫోన్లే, వాళ్ళు ఏం ప్రమాదకరులు కారు, వీళ్ళు అయ్యప్ప స్వామి వెంకటాచల వైభవం చేసిన వాళ్ళు, అందుకని స్వామి వీళ్లతో మోయించుకోవడానికే ఇవాళ మాడవీధుల్లో తిరుగుతున్నాడు అని వాళ్ళల్లో దూరి వాళ్ళు మొయ్యాలి, నువ్వెవడివి కాదనడానికి, మోయించంటాడు స్వామి. అనగానే వాళ్ళు అంటారు కనుసైగ చేస్తారు అంటారు. అంతే, మన వాళ్ళు 120 మంది పల్లకీ వాహకులే, మాడవీధులన్నీ మోసేస్తారు. ఇది యథార్థంగా జరిగింది మొన్న మేము వెంకటాచలంలో. ఏమ్మా జరిగిందా లేదా? 120 మంది స్వామిని మోసేసి, మా ప్రసాద్ బాబు గారు అయితే ఎన్ని మాటలు, కోటేశ్వరరావు గారు వెంకటాచలం వైభవం చేసినందుకు మాడవీధుల్లో స్వామిని మోసేశామండి, ఎవ్వరు లేరండి మేమేనండి, వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ గోవింద అంటూ తిరిగేశామండి అని ఎంత పొంగిపోయారో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఊరుకుంటారేంటి? పట్టుకుని తీరుతారు. మహిష రూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు, అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డారు వాళ్ళకి. ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా, మేం మహారాజులం, చక్రవర్తులం, కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం, తెగటార్చగలిగిన వాళ్ళం, కొన్ని కోట్ల మంది మీద అహంకరించడం కాదు. నా స్వామి దున్నపోతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే. అంతటా శివుణ్ణి చూడడం, కేదారంలో శివుణ్ణి చూశాకొచ్చింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషన్ దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు అందలేదేమంది, ఇది తోక అందింది.
వాళ్ళు చాలు మా స్వామి తోకందిందని గబగబ గబగబా ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన పృచ్ఛభాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం. కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి? కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమపావనమైనటువంటి క్షేత్రం కేదార క్షేత్రం. అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ చాలా విచిత్రంగా కైలాసంలాగే భాషిస్తూ ఉంటుంది. నిజంగా వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉంటుందో. నిజంగా కైలాసానికి సమీపానికి వెళ్ళి వచ్చినట్టే. కొందరు ఏం నమ్ముతారంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అక్కడే తన సత్యదండాన్ని విడిచిపెట్టేశారు అని నమ్ముతారు. అక్కడ ఒక పెద్ద శంకరుల సత్యదండం యొక్క ఫోటో ఉంటుంది. అక్కడే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము. ఆ స్వామీజీ ఆధ్యాత్మికంగా ఉన్నత భూమికలను అధిరోహించాలని శిష్యులు భక్తులు భావించేవారు. ఆయన ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో, ఆయనకు కలిగిన అనుభూతులేమిటో వారికి తెలియదు. కానీ ఆ స్వామీజీకి దైవ సాక్షాత్కారం అయ్యిందని భక్తులలో కొందరి నమ్మకం. ఆయనెప్పుడు తన సాధన విషయమై, తనకు కలిగిన అనుభూతుల విషయమై ఎవ్వరితోనూ ఏమీ చెప్పేవారు కాదు. అయినప్పటికీ భక్తగణం, శిష్యగణం ఆయన ముఖతం అసలు ఈ ఆధ్యాత్మిక జీవితం ఏమిటి, ఎందుకు, ఎలా అనేది తెలుసుకోవాలనుకునేవారు. అందులో కొందరికది కేవలం కుతూహలం, మరికొంతమంది మానవ జీవితం యొక్క విభిన్న పార్శ్వాలు తెలుసుకోవాలని ఆయన చుట్టూ చేరేవారు. సూక్ష్మ దృష్టితో పరికించే కొంతమంది భక్తులకు మాత్రం ఆయన ప్రేమామూర్తి, ఆహేతుక దయా సింధు. ధనవంతుడు, పేదవాడు, పండితుడు, పామరుడు, స్వార్థపరుడు, నిస్వార్థపరుడు, అజ్ఞాని, జ్ఞాని అనే భేదాలు ఆయనకు లేవు. అందరినీ ప్రేమించటం, సేవ చెయ్యటమే ఆయనకు తెలిసినవి. శిష్యగణం, భక్త బృందం ఆ సాధువు గురించి ఇంత మాత్రం అర్థం చేసుకున్నారు. విచిత్రమేమిటంటే ఎవ్వరూ కూడా ఆ మహాత్ముడిలాగా ప్రేమామూర్తులు, దయాలువుగా తయారవ్వాలని కోరుకునేవారు కాదు. సర్వజన ప్రమేయమే వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి కులబద్ధత అని వారు భావించలేకున్నారు. ఆయన ఏదో లౌకిక ఆనందంలో సదా మునిగి తేలుతూ ఉన్నారని, తమకు కూడా అలాంటి అనుభవాలు కలగాలని వారు తపించేవారు. వాటిని పొందడానికి సులువైన మార్గం ఒకటి చెబుతారేమోనని సదా ఆయనను పరివేష్టించి ఉండటానికి ప్రయత్నించేవారు. ఆయనకు జీవితంపై ఆసక్తి, మరణంపై నిరాసక్తి లేవు. వస్తు వినిమయం మాధ్యమంగా ఆనందాన్ని పొందాలన్న తాపత్రయం ఆయనలో కనిపించేది కాదు. తన చేష్టల ద్వారా వ్యక్తులను తన వైపు ఆకర్షించుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. తనవారు అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు అనేవారు. మళ్ళీ అదే వాక్యాన్ని వివరిస్తూ అందరూ తనవారే అనేవారు. ఆయనను నిర్వచించటం వారికి చాలా కష్టమనిపించేది. కొంతమంది సన్నిహిత భక్తులు మాత్రం ఈ సర్వసంగ పరిత్యాగికి జీవితంపై ఒక ఉన్నత అవగాహన కలిగిందని నమ్మేవారు. దయాలువై విధాత సృష్టిలో దుఃఖం, దైన్యం, ఖేదం, నిర్వేదం ఎందుకు ఉన్నాయో ఆ మునితుల్యుడి దగ్గర ఒక సమాధానం ఉందని వారి భావన. ఈ వ్యక్తి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడా? బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మనిషి సర్వకాల సర్వా వ్యవస్థలో దుఃఖరహితుడుగా ఉంటాడా? ఈ సాపేక్ష ప్రపంచంలోని ద్వంద్వాలన్నింటినీ అధిగమనించగలుగుతాడా? ఇలాంటి స్థితి మనిషికి సాధ్యమవుతుందా? ఇలాంటి సందేహాలు వారిని వేధిస్తుండేవి. బాహ్య వస్తువులను తెలుసుకున్నట్లు మనస్సుతో బ్రహ్మ వస్తువును తెలుసుకోవటం సాధ్యపడదు. కాబట్టి ఆ సాధువు ఎప్పుడు వారికి భగవంతుడి గురించి వివరించేవారు కాదు. తన ప్రేమామయ వ్యక్తిత్వంతో వారు కూడా పదార్థ ప్రపంచంపై ఆసక్తిని కొద్ది కొద్దిగా తగ్గించుకునేటట్లు చెయ్యటానికి ప్రయత్నించేవారు. అంతే. భక్తులు మాత్రం ప్రశ్నలు సంధిస్తూనే ఉండేవారు. ఒకరోజు తీవ్ర వైరాగ్యంతో విరాజిల్లుతున్న ఒక యువకుడు స్వామీజీ అసలు దేవుడున్నాడా అని
అడిగాడు. వెంటనే ఆయన దేవుడొక్కడే ఉన్నాడు అన్నాడు. భక్తుడు ఆ సమాధానం విని ఆశ్చర్యపోయాడు. ఆ సమాధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే మళ్ళీ వెంటనే మీరు దేవుణ్ణి చూశారా అని ఇంకో ప్రశ్నను సంధించాడు. నేను దేవుడిని తప్ప దేనిని చూడటం లేదు అని ఈసారి సమాధానం. ఆ వ్యక్తి సదా మీరు దేవుడినే చూస్తున్నట్లయితే మాకు ఆయన స్వరూప స్వభావాలను వివరించగలరా అని ప్రశ్నించాడు. అందుకు ఆ స్వామీజీ, నేను ఇచ్చే ముందు 2 సమాధానాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా నీవు ఇంకో ప్రశ్నలు వేస్తే అది అర్ధరహిత ప్రశ్నే అవుతుంది. అది నీ అజ్ఞానాన్ని చూపుతుంది తప్ప నీకు జ్ఞానాన్ని ఇవ్వలేదు అన్నారు. ఇక ఆ తరువాత ఆ భక్తుడు మరి ప్రశ్నించలేదు. భగవంతుడొక్కడే ఉన్నాడు, ఆయనను తప్ప నేను దేనిని చూడటం లేదు. ఆ సాధువు పలుకులు ఎక్కడో హృదయాంతరాలను స్పృశించగా మళ్ళీ మళ్ళీ ఆ సమాధానాలను నెమరు వేసుకుంటూ తన దృష్టిలోనే దోషం ఉందని గ్రహించాడు. మెల్లమెల్లగా కోరికలను తగ్గించుకుంటూ మనస్సును పవిత్రపరుచుకుంటూ ప్రపంచం మొత్తాన్ని భగవల్లీలగా కాంక్షించగలిగాడు. ఆధ్యాత్మిక జీవితంలో తాను కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి జన్మరాహిత్యాన్ని పొందాడు. ఏ ఇద్దరికీ కూడా ఈ ప్రపంచం ఒకే రకంగా కనబడటం లేదు అంటారు స్వామి వివేకానంద. ఈ వాక్యం మనకు వెంటనే అర్థం కాదు, కానీ ఇది మహాసత్యం. ఈ ప్రపంచంలో జనులందరూ ఎవ్వరి ప్రపంచాన్ని వారు చూస్తున్నారు. ఎవ్వరి మానసిక పరిణతికి తగ్గట్లు సంస్కారాలు లేదా కోరికలకు అనుగుణంగా ప్రపంచాన్ని చూస్తున్నారు. కానీ సగటు మనిషి అందరికీ ఈ ప్రపంచం ఒకేలాగా కనిపిస్తుందనుకుంటాడు. ఇదొక భ్రమ. ఈ వాక్యానికి ఇంకొంచెం వివరణ అవసరమవుతుంది. కలకత్తా నగరవాసులు తనకు దక్షిణేశ్వర్ పిచ్చి బ్రాహ్మణుడు అని పేరు పెట్టారని తెలుసుకుని శ్రీరామకృష్ణ పరమహంస ఈ ప్రపంచంలో అందరూ పిచ్చివారే. కొందరికి ధనం అంటే పిచ్చి, మరికొందరికి కీర్తి ప్రతిష్టల కాంక్ష, ఇంకొందరికి అధికార వాంఛ, మరికొందరికి ఇంద్రియ సుఖతర్పణత. నాకు భగవంతుడంటే పిచ్చి అని అంటారు. ఈ లోకంలో ఎవరి గోల వారిదే. మతిభ్రమణం అనివార్యమైనప్పుడు ఏ ఉన్మాదం కాస్త మంచిదో చూసుకోవాలి. రామకృష్ణులకు పట్టిన పిచ్చి ఆయనను అమృతతత్వం వైపు వెళ్ళింది. మిగతావి వ్యక్తిని మరణ సదృశ సంసార సాగరంలోకి తోస్తాయి. శ్రీరామకృష్ణుల తరహా చిత్త విప్లవం చాలా అరుదు. మనకు పుట్టిన పిచ్చి సర్వసాధారణం. మన తరహా వెర్రి మహమ్మారిలా అందరినీ ఆవహిస్తుంది. అందరం ఒకే రకం ఉన్మత్తులో ఉన్నాం కాబట్టి ఇదే సాధారణం అని అనుకుంటాం. ఎంత సాధారణం అంటే అసలు మనము ఒక రకం పిచ్చిలో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోతాం. ఇది ప్రస్తుత ప్రపంచ సమస్య. వ్యక్తికున్న వస్తు సంపద చేసే వృత్తి, ఇవి వ్యవహారిక విషయాలు. వీటిపై ఎంత దృష్టి అవసరమో అంతే సారించాలి. రామకృష్ణుల లాంటి జీవితం సదా మన కండ్ల ముందు మెదిలితే మనం చాలా వరకు ప్రాపంచిక మోహం నుంచి బయటపడవచ్చు. జనులకు నివృత్తి మార్గాన్ని తెలియచేయడం ద్వారానే ప్రాపంచిక తాపత్రయాన్ని, అర్ధరహిత వస్తు వ్యామోహాన్ని, పోటీని నివారించవచ్చు. దానశీలత, దయ, దీన జనుల సేవ, తోటి మనిషి పట్ల ప్రేమను అలవర్చుకుంటే సమాజంలో శాంతి, సమైక్యత, సామరస్యం, సర్వసమభావం పెంపొందుతాయి. ఈ కాలపు చదువులు జీవితంపై ఒక ప్రాథమిక అవగాహనను కూడా కల్పించలేకపోతున్నాయి. అందుకే యవ్వనం చుక్కని లేని వానలో మచ్చుక చెయ్యని గుర్రంపై స్వారీలా తయారయ్యింది. ప్రతి యువతీ యువకుడు తాను యుక్త వయస్సులో ఉన్నప్పటి నుంచే నేను కొంతమంది జీవితాలలో వెలుగు నింపటానికి ప్రయత్నిస్తాను. నేను జీవితంలో స్థిరపడిన తరువాత ఇంకొంతమందికి చేయూతను అందిస్తాను అని సంకల్పించి
ఆ సంకల్ప సిద్ధికై ప్రయత్నించాలి. తాను ఎంతో శ్రమించి జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న తరువాత తన వెనుక ఉన్న వాళ్ళను మరవటం కాకుండా వారు కూడా తనలాగా స్థిరపడాలని, వారికి సహాయ హస్తాన్ని అందించాలని యువభారతి భావించాలి. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సగటు యువత తాము జీవితంలో పైకొచ్చిన తరువాత వెనక్కి చూడకుండా ఏదో జీవితాన్ని అనుభవించాలని, అప్పటి వరకు జీవితం కష్టంతోనే గడిచిపోయిందన్న భావనలో ఉంటున్నారు. ఇతరుల జీవితాలలో వెలుగు నింపటానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మన జీవితం శాంతిమయం, ఆనందమయం అవుతుందని తెలుసుకోవాలి. నరకకూపమైన ఈ ప్రపంచంలో కనీసం కొద్ది క్షణాల పాటైనా ఒక మనిషి ఇంకో మనిషికి కించిత్ ఆనందాన్ని, శాంతిని పంచగలిగితే ఇదే నిజమైన మతాచారణ. జీవితమంతా కష్టపడి నేను ఈ విషయం తెలుసుకున్నాను, మిగతా సాధన అనుష్ఠానాలు, ప్రయత్నాలన్నీ అడవిగాల్చిన వెన్నెల అన్న వివేకానందుడి వాక్యం మనం సదా స్మరించుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది, లేకపోతే సహారీ ఎడారి అవుతుంది. ఆ స్వామీజీ ఆధ్యాత్మికంగా ఉన్నత భూమికలను అధిరోహించాలని శిష్యులు, భక్తులు భావించేవారు. ఆయన ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో, ఆయనకు కలిగిన అనుభూతులేమిటో వారికి తెలియదు. కానీ ఆ స్వామీజీకి దైవ సాక్షాత్కారం అయ్యిందని భక్తులలో కొందరి నమ్మకం. ఆయనెప్పుడు తన సాధన విషయమై, తనకు కలిగిన అనుభూతుల విషయమై ఎవ్వరితోనూ ఏమీ చెప్పేవారు కాదు. అయినప్పటికీ భక్తగణం, శిష్యగణం ఆయన ముఖతం అస్సలు ఈ ఆధ్యాత్మిక జీవితం ఏమిటి, ఎందుకు, ఎలా అనేది తెలుసుకోవాలనుకునేవారు. అందులో కొందరికది కేవలం కుతూహలం, మరికొంతమంది మానవ జీవితం యొక్క విభిన్న పార్శ్వాలు తెలుసుకోవాలని ఆయన చుట్టూ చేరేవారు. సూక్ష్మ దృష్టితో పరికించే కొంతమంది భక్తులకు మాత్రం ఆయన ప్రేమామూర్తి, ఆహేతుక దయా సింధు. ధనవంతుడు, పేదవాడు, పండితుడు, పామరుడు, స్వార్థపరుడు, నిస్వార్థపరుడు, అజ్ఞాని, జ్ఞాని అనే భేదాలు ఆయనకు లేవు. అందరినీ ప్రేమించటం, సేవ చెయ్యటమే ఆయనకు తెలిసినవి. శిష్యగణం, భక్త బృందం ఆ సాధువు గురించి ఇంతమాత్రం అర్థం చేసుకున్నారు. విచిత్రమేమిటంటే ఎవ్వరూ కూడా ఆ మహాత్ముడిలాగా ప్రేమామూర్తులు, దయాలువుగా తయారవ్వాలని కోరుకునేవారు కాదు. సర్వజన ప్రమేయమే వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి కులబద్ధత అని వారు భావించలేకున్నారు. ఆయన ఏదో లౌకిక ఆనందంలో సదా మునిగి తేలుతూ ఉన్నారని, తమకు కూడా అలాంటి అనుభవాలు కలగాలని వారు తపించేవారు. వాటిని పొందడానికి సులువైన మార్గం ఒకటి చెబుతారేమోనని సదా ఆయనను పరివేష్టించి ఉండటానికి ప్రయత్నించేవారు. ఆయనకు జీవితంపై ఆసక్తి, మరణంపై నిరాసక్తి లేవు. వస్తు వినిమయం మాధ్యమంగా ఆనందాన్ని పొందాలన్న తాపత్రయం ఆయనలో కనిపించేది కాదు. తన చేష్టల ద్వారా వ్యక్తులను తన వైపు ఆకర్షించుకోవాలన్న కోరిక ఆయనలో లేదు. తనవారు అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు అనేవారు. మళ్ళీ అదే వాక్యాన్ని వివరిస్తూ అందరూ తనవారే అనేవారు. ఆయనను నిర్వచించటం వారికి చాలా కష్టమనిపించేది. కొంతమంది సన్నిహిత భక్తులు మాత్రం ఈ సర్వసంగ పరిత్యాగికి జీవితంపై ఒక ఉన్నత అవగాహన కలిగిందని నమ్మేవారు. దయాలువై విధాత సృష్టిలో దుఃఖం, దైన్యం, ఖేదం, నిర్వేదం ఎందుకు ఉన్నాయో ఆ మునితుల్యుడి దగ్గర ఒక సమాధానం ఉందని వారి భావన. ఈ వ్యక్తి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడా? బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మనిషి సర్వకాల సర్వా వ్యవస్థలో దుఃఖరహితుడుగా ఉంటాడా? ఈ సాపేక్ష ప్రపంచంలోని ద్వంద్వాలన్నింటినీ అధిగమనించగలుగుతాడా? ఇలాంటి స్థితి మనిషికి సాధ్యమవుతుందా? ఇలాంటి సందేహాలు వారిని వేధిస్తుండేవి. బాహ్య వస్తువులను తెలుసుకున్నట్లు మనస్సుతో బ్రహ్మ వస్తువును తెలుసుకోవటం సాధ్యపడదు. కాబట్టి
ఆ సాధువు ఎప్పుడు వారికి భగవంతుడి గురించి వివరించేవారు కాదు. తన ప్రేమామయ వ్యక్తిత్వంతో వారు కూడా పదార్థ ప్రపంచంపై ఆసక్తిని కొద్ది కొద్దిగా తగ్గించుకునేటట్లు చెయ్యటానికి ప్రయత్నించేవారు. అంతే, భక్తులు మాత్రం ప్రశ్నలు సంధిస్తూనే ఉండేవారు. ఒకరోజు తీవ్ర వైరాగ్యంతో విరాజిల్లుతున్న ఒక యువకుడు స్వామీజీ అసలు దేవుడున్నాడా అని అడిగాడు. వెంటనే ఆయన దేవుడొక్కడే ఉన్నాడు అన్నాడు. భక్తుడు ఆ సమాధానం విని ఆశ్చర్యపోయాడు. ఆ సమాధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే మళ్ళీ వెంటనే మీరు దేవుణ్ణి చూశారా అని ఇంకో ప్రశ్నను సంధించాడు. నేను దేవుడిని తప్ప దేనిని చూడటం లేదు అని ఈసారి సమాధానం. ఆ వ్యక్తి సదా మీరు దేవుడినే చూస్తున్నట్లయితే మాకు ఆయన స్వరూప స్వభావాలను వివరించగలరా అని ప్రశ్నించాడు. అందుకు ఆ స్వామీజీ, నేను ఇచ్చే ముందు 2 సమాధానాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా నీవు ఇంకో ప్రశ్నలు వేస్తే అది అర్ధరహిత ప్రశ్నే అవుతుంది. అది నీ అజ్ఞానాన్ని చూపుతుంది తప్ప నీకు జ్ఞానాన్ని ఇవ్వలేదు అన్నారు. ఇక ఆ తరువాత ఆ భక్తుడు మరి ప్రశ్నించలేదు. భగవంతుడొక్కడే ఉన్నాడు, ఆయనను తప్ప నేను దేనిని చూడటం లేదు. ఆ సాధువు పలుకులు ఎక్కడో హృదయాంతరాలను స్పృశించగా మళ్ళీ మళ్ళీ ఆ సమాధానాలను నెమరు వేసుకుంటూ తన దృష్టిలోనే దోషం ఉందని గ్రహించాడు. మెల్లమెల్లగా కోరికలను తగ్గించుకుంటూ మనస్సును పవిత్రపరుచుకుంటూ ప్రపంచం మొత్తాన్ని భగవల్లీలగా కాంక్షించగలిగాడు. ఆధ్యాత్మిక జీవితంలో తాను కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి జన్మరాహిత్యాన్ని పొందాడు. ఏ ఇద్దరికీ కూడా ఈ ప్రపంచం ఒకే రకంగా కనబడటం లేదు అంటారు స్వామి వివేకానంద. ఈ వాక్యం మనకు వెంటనే అర్థం కాదు, కానీ ఇది మహాసత్యం. ఈ ప్రపంచంలో జనులందరూ ఎవ్వరి ప్రపంచాన్ని వారు చూస్తున్నారు. ఎవ్వరి మానసిక పరిణతికి తగ్గట్లు సంస్కారాలు లేదా కోరికలకు అనుగుణంగా ప్రపంచాన్ని చూస్తున్నారు. కానీ సగటు మనిషి అందరికీ ఈ ప్రపంచం ఒకేలాగా కనిపిస్తుందనుకుంటాడు. ఇదొక భ్రమ. ఈ వాక్యానికి ఇంకొంచెం వివరణ అవసరమవుతుంది. కలకత్తా నగరవాసులు తనకు దక్షిణేశ్వర్ పిచ్చి బ్రాహ్మణుడు అని పేరు పెట్టారని తెలుసుకొని శ్రీరామకృష్ణ పరమహంస ఈ ప్రపంచంలో అందరూ పిచ్చివారే. కొందరికి ధనం అంటే పిచ్చి, మరికొందరికి కీర్తి ప్రతిష్టల కాంక్ష, ఇంకొందరికి అధికార వాంఛ, మరికొందరికి ఇంద్రియ సుఖతర్పణత. నాకు భగవంతుడంటే పిచ్చి అని అంటారు. ఈ లోకంలో ఎవరి గోల వారిదే. మతిభ్రమణం అనివార్యమైనప్పుడు ఏ ఉన్మాదం కాస్త మంచిదో చూసుకోవాలి. రామకృష్ణులకు పట్టిన పిచ్చి ఆయనను అమృతతత్వం వైపు వెళ్ళింది. మిగతావి వ్యక్తిని మరణ సదృశ సంసార సాగరంలోకి తోస్తాయి. శ్రీరామకృష్ణుల తరహా చిత్త విప్లవం చాలా అరుదు. మనకు పుట్టిన పిచ్చి సర్వసాధారణం. మన తరహా వెర్రి మహమ్మారిలా అందరినీ ఆవహిస్తుంది. అందరం ఒకే రకం ఉన్మత్తులో ఉన్నాం కాబట్టి ఇదే సాధారణం అని అనుకుంటాం. ఎంత సాధారణం అంటే అసలు మనము ఒక రకం పిచ్చిలో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోతాం. ఇది ప్రస్తుత ప్రపంచ సమస్య. వ్యక్తికున్న వస్తు సంపద చేసే వృత్తి, ఇవి వ్యవహారిక విషయాలు. వీటిపై ఎంత దృష్టి అవసరమో అంతే సారించాలి. రామకృష్ణుల లాంటి జీవితం సదా మన కండ్ల ముందు మెదిలితే మనం చాలా వరకు ప్రాపంచిక మోహం నుంచి బయటపడవచ్చు. జనులకు నివృత్తి మార్గాన్ని తెలియచేయడం ద్వారానే ప్రాపంచిక తాపత్రయాన్ని, అర్ధరహిత వస్తు వ్యామోహాన్ని, పోటీని నివారించవచ్చు. దానశీలత, దయ, దీన జనుల సేవ, తోటి మనిషి పట్ల ప్రేమను అలవర్చుకుంటే సమాజంలో శాంతి, సమైక్యత, సామరస్యం, సర్వసమభావం పెంపొందుతాయి. ఈ కాలపు చదువులు జీవితంపై ఒక ప్రాథమిక అవగాహనను కూడా కల్పించలేకపోతున్నాయి. అందుకే యవ్వనం చుక్కని లేని వానలో మచ్చుక చెయ్యని గుర్రంపై స్వారీలా తయారయ్యింది. ప్రతి యువతీ
యువకుడు తాను యుక్త వయస్సులో ఉన్నప్పటి నుంచే నేను కొంతమంది జీవితాలలో వెలుగు నింపటానికి ప్రయత్నిస్తాను. నేను జీవితంలో స్థిరపడిన తరువాత ఇంకొంతమందికి చేయూతను అందిస్తాను అని సంకల్పించి ఆ సంకల్ప సిద్ధికై ప్రయత్నించాలి. తాను ఎంతో శ్రమించి జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న తరువాత తన వెనుక ఉన్న వాళ్ళను మరవటం కాకుండా వారు కూడా తనలాగా స్థిరపడాలని, వారికి సహాయ హస్తాన్ని అందించాలని యువభారతి